డాడీ తన పనిలో తను ఉంటే బుడ్డిగాడు వాళ్ళ నాన్న వీడు ఎక్కడున్నాడు పొజిషను వాళ్ళ నాన్నకి పైకి మెడ తిప్పేసి చేయి పట్టుకుని లాగుతూ ఉన్నాడు 2 చేతులతో వాళ్ళ నాన్నని. వీడియో తీసేలోపు ఇంక చాలాసేపు చేశాడు. ఇంకా ఇప్పుడు అమ్మగాడు పడుకున్నాడు. సో మ్యాటర్ ఏంటంటే బాబుకి జలుబు ఉంది, ఫీవర్ కూడా అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకైతే పొద్దున్నుంచి హాస్పిటల్ తీసుకెళ్దామంటే అవి దాని గురించి నాతో గొడవ పట్లాట అవుతున్నాడు. తీసుకెళ్దామంటే ఇంకా ఫిక్స్ అయిపోయావు కదా, తీసుకెళ్ళిపోవాలి కదా, ప్రతిదానికి డాక్టర్ అంటూ మంచిగా ఉన్న పిల్లని డాక్టర్ అది ఇది అనేసి అన్నాడు. నా భయం ఏంటంటే నా భయం నాది. ఇప్పుడు కొద్దిగా యాక్టివ్ అయ్యాడు, ఇప్పుడు దాకా మస్తు ఏడుస్తున్నాడు. ఇంకా సరే ఈవినింగ్ చపాతీలకి వెళ్తున్నా అని చెప్పి అన్నాడు. అంటే సరే మేము కూడా వస్తామంటే తీరా మళ్ళీ బయలుదేరేటప్పటికి ఏమనుకున్నా అంటే సరే హాస్పిటల్ తీసుకెళ్దామంటే నాకు ముక్కు తుడిస్తే నాకు చీముడు కూడా అనిపించింది. సరే జలుబు కూడా ఉంది కదా, బాబు కూడా చాలా ఇరిటేషన్గా సఫర్ అవుతూ ఉన్నాడు, డల్ అయిపోయాడు, బాగా ఫుల్ ఏడుస్తున్నాడు. సరే అని మా పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమన్నారంటే లేదు కేర్ హాస్పిటల్ మేము చూపిస్తున్నాం కదా హార్ట్ది, అక్కడికి వెళ్ళండి, అక్కడ పీడియాట్రిషియన్కి చూపియండి, ఎందుకంటే వాళ్ళు బెస్ట్, పాపకైతే చూస్తాము కానీ బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉంది కదా. అంటే ఓన్లీ కోల్డ్ కాదు, ఫీవర్ చెక్ చేశారు. ఫీవర్ ఎంత ఉందన్నారు అబ్బాయి? 98 ఎంతో చెప్పారు. ఎంత ఉంది? 90? సరే అయితే ఫీవర్ ఉంది కదా, అయితే మా దగ్గర కూడా ఫీవర్ మిషన్ ఉంది. ఆ ఫీవర్ మిషన్ ఎలా వాడాలో అడిగాము. ఆ తర్వాత ఫీవరు దాంట్లో చూసిన దానికన్నా 1+ యాడ్ చేయాలంట. సరే అని చెప్పేసి ఇంకా ఆ టైంలో మేము ఇంకా మరి కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అప్పుడు ఎంత 7 ఎంత అవుతుంది టైం? ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 9:45 అవుతుంది. అది కాదు సార్ అంటే నేను రాస్తాను, అదేం లేదు, కానీ మళ్ళీ తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే మీరే ఫేస్ చేయాలనేసి అన్నారు. అంటే ఫీవర్ ఉంది కదా కాబట్టి అదే హార్ట్ కార్డియాక్ పీడియాటర్ వాళ్ళు చూస్తారు అనేసి అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మెడిసిన్ ఏం రాయలేరు, ఫీజు కూడా తీసుకోలేరు. ఇంకా సరే ఏం చేద్దాం అని మళ్ళీ మెడికల్ షాప్లో ఏం చేసామంటే అదే పాతది ఫీవర్ది జలుబుది మందులు ఉన్నాయి కదా, మెడికల్ షాప్ అతను అడిగాము ఎన్ని రోజులు వాడాలంటే ఓపెన్ చేశాక 15 days అన్నాడు. అయితే మరి 15 days అయిపోయినాయి కదా, మళ్ళీ కొత్త మందులు తెచ్చా, పాత ఏమో డస్ట్బిన్లో పడేసి మళ్ళీ కొత్త మందులు అక్కడ పెట్టాను. 1 డోస్ అయితే వేసాను, జలుబుది ఒకటిను 7 drops, ఫీవర్ది ఒకటి 7 drops వేసాను బాబుకి. అండ్ మిల్క్ ఒక్కవైపే తాగుతున్నాడు, రెండో వైపు తాగట్లేడు అసలు. ఆ రెండో వైపు ఒకవైపు పాలిస్తుంటే ఆ రెండో వైపు దీంట్లో కొద్దిగా పడితే ఎంత వస్తాయి ఇంత వస్తాయి, కొద్దిగా వాడికి తాగిపిస్తున్నాను. నాకు ఆ హక్క బాటిల్ కావాలి, అవి బుక్ చేశాడు కానీ శనివారం వచ్చిందంట. నేను అప్పటిదాకా ఆగలేను, నాకు ఇప్పుడు ఇమీడియట్గా కావాలి. బయట నుంచి అన్న కొనుక్కొస్తాడు అనుకుంటే ఆయన గారు ఆ బిగ్ బాస్లోనే ఉన్నాడు, ఆ చెవులో అవి పెట్టుకుని. ఇంకా కేర్ హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటే బాబేమో రోడ్డు మీద బైక్ మీద అలాగే నిద్రపోతున్నాడు అనమాట. చాలా డల్గా దీనంగా అయిపోయాడు, బాగా చాలా ఏడుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు, ఇంకా మరి పడుకున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇంకా అవి ఏమో చపాతీలు తిన్నాడు, ఏం అర్థం కావట్లా. సో మరి ఏం చేద్దాం, రేపు పొద్దున్న మరి కేర్ హాస్పిటల్కి అదిగో అలా వాళ్ళ నాన్నని అలా అంత పైకి ఎత్తి వాళ్ళ నాన్నని చూసి ఆ 2 చేతులతోటి వాళ్ళ నాన్న చేతిని ఇట్లా 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 అంటున్నాడు. అయినా వాళ్ళ నాన్నకి కనికరం లేదు, పిల్లోని ఆ హైట్లోకి తీసుకోవచ్చు కదా. పొద్దున్న అవి వచ్చేలోపు బాత్రూమ్ వెళ్ళాడు. అయితే నిన్న 4 o'clockకి మెలుకు ఉన్నాడు కదా నైట్. అప్పుడు ఏమైందంటే నిక్కర్కి టాయిలెట్ అంటుంది కదా, అప్పుడు నేను నిక్కర్ తీసేసాను. ఇంకా నాకు మళ్ళీ లెగిసి ఆ కబోర్డ్లోంచి నిక్కర్ తీసుకుని ఓపిక లేక దుప్పటి కప్పేసి అట్లానే వదిలేసా. అప్పుడు ఏమైందంటే బెడ్షీట్కి కూడా కొద్దిగా బాత్రూమ్ అంటుంది. పొద్దునుంచి బెడ్షీట్ మార్చమని చెప్తుంటే ఇంత పెద్ద బెడ్కి బెడ్షీట్ 2 రోజులకి నేను మార్చను, నువ్వే మార్చుకో అంటున్నాడు. 2 రోజులు ఎందుకు, వచ్చినప్పుడు ఎప్పుడో వేసినట్టున్నాం కదా, మార్చమంటే మార్చట్లేడు. ఆ బట్టలు ఉతుకుతానంటే రోజు రేపు అంటున్నాడు. కుప్ప అయిపోయినాయి బట్టలు. మళ్ళీ సాటర్డే పాపకి డ్రెస్ కూడా లేదు. ఇది స్టోరీ. అయితే ఇంకా ఏంటంటే ఇంకా రేపైనా ఉతకాలి బట్టలు. పిల్లోడికి కూడా బిగ్ బాస్ చూపిస్తున్నాడు చూడు, ఆ పిల్లోడు కూడా చూస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇంకా అట్లుంది పరిస్థితి. పిల్లలకి ఏదైనా చిన్నగా ఉంటే కూడా నేను తీసుకోలేను, పేరెంట్స్గా మనం భరించలేము. అంటే మనకి కూడా అంతే కదా. ఇప్పుడు నాకు మొన్న విజయవాడ నుంచి వచ్చే ముందు నుంచి కోల్డ్ ఉండే, ఆ కోల్డ్ మొన్న తగ్గిందంటే 11-12 రోజులకు కానీ తగ్గల, అది కూడా ఒక్కవైపు అలాగా. ఇంకా నడుము నొప్పి కానీ, ఇగో ఇక్కడ నొప్పి, కాలు ఇక్కడ నొప్పి, ఎందుకు అలా అట్లా ఏంటంటే కొన్ని మనం అట్లా. ఇంకా నాకేంటి టెడ్డీగాడికి కూడా ఫీవర్ వచ్చినట్టు అనిపించింది.
అల్లరి పిల్ల, అల్లరి 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 చేసి పడుకుంది. ఇంకా ఫ్యాన్లు లైట్ అయితే వేసి ఇంకా బాబుకి అయితే ఇంతకీ విక్స్ అది రాస్తున్నాం కదా, విక్స్ అది అయితే ఇప్పుడు నేను డాక్టర్ గారిని అడిగితే వద్దన్నారు. అయితే 6 months ప్లస్ తర్వాత రాయాలి, అప్పుడు దాకా రాయొద్దంటే మళ్ళీ మెడికల్ షాప్ అతను అడిగి మళ్ళీ అక్కడే మెడికల్ షాప్ మళ్ళీ ఇది తీసుకుని వచ్చా. ఇదేమో క్రీమీగా ఉంది, ఇది రాసా. ఇదే ఇంకా హార్డ్గా అనిపిస్తుంది నాకు బేబీ రబ్ కన్నా. సరే మొత్తానికి ఏదోటి ఎన్ని విధాలుగా తగ్గుతుందో అన్ని విధాలుగా తగ్గిద్దామని. దీంతో తీయొద్దన్నారు డాక్టరు. నా డ్రెస్సు అక్కడుంది, ఇవ్వు. అవినాష్ కావాలని ఫోను ఇక్కడికి చూపిస్తాడు, కావాలని చూపిస్తాడు నాటకాలు, ఆగని చెప్పా. అయితే ఇంకా ఇదేమో డాక్టర్ వాడొద్దన్నారు, అంటే గుచ్చుకుంటుందనేమో. కానీ ఇది కూడా ఒకసారి ట్రై చేసి, ఎందుకంటే తన ముక్కులో ఉన్న చెవుడు బయటకి ఎట్లా వస్తుంది, అసలు వాడు ఇది పెట్టనీయట్లేడు. తర్వాత మళ్ళీ ఈ డ్రాప్స్ కూడా వేశాను ముక్కులో, కానీ డ్రాప్స్ కూడా వేయనివ్వట్లేడు. అవి మాత్రం చక్కగా బిగ్ బాస్ చూసుకుంటున్నాడు, నాకు ఏ విధంగా హెల్ప్ చేయట్లేడు. ఇంకా అట్లనే క్రీమ్ రాస్తే బాబు ఏమో టీషర్ట్ తీసి లోపల పెట్టేసుకుంటున్నాడు. అయితే మా వాళ్ళు అసలు ఫోన్ చేయడం మానేశారు, మా అత్త వచ్చింది కదా, ఇంకా వాళ్ళు అలాగే ఎంజాయ్ చేసుకుంటుంటే అవినే మా డాడీకి పొద్దున్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, బాబుకి ఇట్లా జ్వరం వచ్చింది, జలుబు ఉంది, బాగా డల్గా ఉన్నాడు అంటే మా డాడీ మా అమ్మకి చెప్పాడు. కానీ మా అమ్మ ఏమీ మాట్లాడలేదు బాబుతో కానీ మాతో కానీ, ఏమీ మాట్లాడలేదు. అంటే వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, మరి అక్కడికి వెళ్ళే బిజీలో ఉందో లేకపోతే ఒకవేళ మా తమ్ముడికి పెళ్లి చూపులు అంటే మాకేది చెప్పరు అనమాట, అంతా వాళ్ళు సీక్రెట్స్, ఏది చెప్పరు. మేము మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా ప్రతిదీ మేము చెప్తాం. అవును, మాకు బుద్ధి లేదు అందుకే మేము చెప్తున్నాం, వాళ్ళు బాగా తెలియగల అందుకే దాచుకుంటున్నారు. సో తర్వాత ఏమైందంటే, తర్వాత అవి నాన్నే నా పట్టించుకోవడం మానేసారు. తర్వాత అవి చెప్పాడు ఇంకా మమ్మీ ఏం మాట్లాడలేదు అంటే, అదే మరి అత్తతో బిజీగా. ఇప్పుడు మనవడు చిన్న బాబు 5 months పిల్లోడికి బాగాలేదు, ఫీవర్ ఉంది, జలుబు ఉంది అన్నప్పుడు మా మమ్మీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఏమీ మాట్లాడలేదు. అంటే ఆమెకి మనవాడి కన్నా ఇంపార్టెంట్ వేరే అందరు ఉన్నారు కదా అది. ఇక తర్వాత ఇంకా ఎప్పుడు ఫోన్ చేసింది, ఇందాక చేసిందా, మేము హాస్పిటల్ దగ్గర ఉంటే చేసిందంట, మేము ఎత్తపోతే అయినా మళ్ళీ చేస్తుంది. అంటే పొద్దునుంచి మా అమ్మ ఒక కన్న తల్లి, నేను కన్న కూతుర్ని ఎవడిది నోట్లో పెట్టుకుంది మీ ఆవిడ అని మా ఆయనతో అంటదా, అనరు కదా, అట్లా అనింది. అలాగే నేను కూడా ఒక డైలాగు ఇక్కడ అంటున్నా, వాళ్ళతో అనలే కానీ, అంటే ఆమెకు లేసినప్పుడు మేము పెట్టించుకోవాలా. ఇప్పుడు మరి మేము పొద్దున మా ఆయన ఫోన్ చేశాడు, మా డాడీకి చెప్పాడు, మరి అప్పుడు ఆవిడ మాట్లాడొచ్చు కదా, మాట్లాడలేదు. అంటే అప్పుడు ఆవిడకి లేవలేదు, ఇప్పుడు ఆవిడకి లెగిస్తే మేము మాట్లాడేసేయాలా. చెప్తున్నా మాట వరుసకి, ప్రతిదానికి ఆలస్యం అమృతం విషయం అంటారు. అలాగా మనిషి సస్తే ఎప్పుడు 6 నెలల తర్వాత అయ్యో చచ్చిపోయాడా అంటే ఎందుకు, అలా ఉంది పరిస్థితి. కానీ ఒక విషయం నేను చెప్తున్నా క్లియర్గా, నా వల్ల 3 అన్యాయం జరిగింది. ఫస్ట్ అవినాష్, టెడ్డీ, బుడ్డోడు. ఎలా అంటే చెప్తా, ఎలా అంటే నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల అవినాష్కి ఫ్యామిలీ లేదు, మంచి ఫ్యామిలీ లేదు, అంటే అత్త మామ అట్లా లేదు, నా వల్ల, దానికి నేనే కారణం. ఇక నా కడుపున పుట్టడం వల్ల టెడ్డీకి తాత అమ్మమ్మ నానమ్మ ప్రేమలు లేవు. నెక్స్ట్ ఈ బుడ్డోడు. సో అంటే నా వల్ల అంటే నేను మంచిదాన్నే, నేను నా లైఫ్లో నాకు కూడా చేసుకోలేనిది, నాకు కూడా ఏ రోజు ఏమి చేసుకోలేదు, కానీ మా వాళ్ళకి అంతకన్నా ఎక్కువ చేశా, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. ఏం చేస్తున్నారా నువ్వు ఫోన్లో, మెల్లగా రికార్డ్ చేస్తున్నాడు. మధ్యాహ్నం అంటున్నాడు మా నాన్న, మధ్యాహ్నం ఇంకో విషయం కూడా చెప్పాలి. మధ్యాహ్నం ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ అవికి చెప్పా, విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మా నాన్నని మా మమ్మీని ఇక్కడికి రమ్మని పిలవకు, వాళ్ళు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తారు, నాకు నచ్చదు, పాల ప్యాకెట్ అంటారు, అదంటారు ఇదంటారు అని నాటకాలు చేస్తారు, పిలవద్దు. ప్లస్ మా నాన్న మొన్న మేము వెళ్ళినప్పుడు కూడా అంటే ప్రతిసారి చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తారు, కాకపోతే మేమే ఇంకా పిల్ల ఆడుకుంటుంది అన్నట్టు వెళ్తున్నాము. అయితే ఇక్కడికి వచ్చాక మళ్ళీ పిల్లని ఏదో ఒకటి అనడం అట్లా నాకు నచ్చదు, వద్దని చెప్తే కావాలని మా తమ్ముడు పిలిచాడు దీపావళికి రమ్మని. మనం చెప్పారు కదా ఏం జరిగిందో, పక్కన వాళ్ళ ఫ్రెండ్ వేరే అతనేమో లేదు హాలిడే అంటే కాదని మా తమ్ముడు మ్యూట్ పెట్టాడు, రావట్లేదని అనుకుంటా, రావట్లేదనే మ్యాటర్. అయితే మా నాన్నని పిలవద్దంటే నేను ఇక్కడే కూర్చుంటా, అవి ఏంటి అంకుల్ మరి మీరు రండి పండగకి అనేసి పిలుస్తుంటే ఆయన ఓవర్ యాక్షన్ చూడు, పండగ ఏమంటున్నాడు, అవి పండగ ఎప్పుడు అంటున్నాడు కదా, ఆ పండగ ఎప్పుడు, అసలు ఇంకా టైం ఉంది కదా,
అని అసలు అడిగిన దాన్ని మాట్లాడకుండా ఇంకేదో వేరే టాపిక్స్ అంటే మాట మార్చేస్తున్నాడు. నేను పక్క నుంచి ఇలా ఇలా సై చేస్తున్నా, అవికి వద్దు వద్దంటే కూడా పిలుస్తున్నాడు. మళ్ళీ అంటున్నాడు అంటున్నాడు అవి ఫోన్ కట్టాక అంటున్నాడు, ఆ వస్తే రాని ఏమవుతుంది అంటున్నాడు. అంటే నేను ఇంత చెప్తుంది ఏంటి, వద్దు వద్దని చెప్తున్నాను కదా అంటే కూడా మళ్ళీ వస్తే రాని ఏమవుతుంది అంటున్నాడు. వచ్చాక తెలుస్తుంది పెంట ఏమవుతుందో, వస్తే రాని అంటే. అలాగా టీషర్ట్ అంతా ఎత్తేస్తున్నాడు మా అబ్బాయి, టీషర్ట్ అంతా ఎత్తేస్తున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. మొగుడు పెళ్ళం అన్నప్పుడు ఒక మాట మీద ఉండాలి. మా ఆయన నా మాట మీద అసలే ఉండడు. నేను ఏది వద్దంటే అదే చేస్తాడు. ఎప్పుడు ఏదున్నా విజయవాడ నుంచి ఎవ్వరు వస్తున్నా ఈశ్వర్ గారిని వేసుకొచ్చేవాళ్ళు. నాకు నచ్చేది కాదు, నేను వద్దనే దాన్ని. రాని నీకేంటి ప్రాబ్లం అని కావాలని తీసుకొచ్చేవాళ్ళు. వాడు నన్ను బండబూతులు తిట్టేవాడు వీళ్ళందరి ముందే. అలా ఏడుచుకుంటూ కూర్చునేదాన్ని. అట్లా నేను ఏది వద్దంటే అది చేస్తారు. ఇగో వీడు చూడు ఎన్నిసార్లు టీషర్ట్ కింద కంటే పైకని నోట్లో పెట్టుకుంటున్నాడు. ఎందుకు నీకు మమ్మీ పాలియట్లేదా, టీషర్ట్ తింటున్నావు? ఇట్లా నవ్వుతూ ఉండాలి బెట, ఎప్పుడు గండు పిల్లి నవ్వుతూ ఉండాలి నువ్వు ఎప్పుడు హ్యాపీగా. నవ్వితే ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. ఈరోజు నైట్ కూడా నాకు జాగారం చేపిస్తావా నువ్వు? ఈరోజు నైట్ కూడా జాగారమేనా నాకు నీతోటి? మీ నాన్న హ్యాపీగా పడుకుంటాడు, లెగుస్తాడులే అవి కూడా. కానీ పెద్దోళ్ళు ఉండి చచ్చిపోయినట్లు లెక్క. పెద్దోళ్ళు ఉండి చూసుకుంటే పిల్లల్ని ఏమైనా బాగుంటుంది. పొద్దున డాడీ చెప్పాడుగా, అప్పుడు మాట్లాడుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఓకే, సో విన్నారా? నేను ఇక్కడ మాట్లాడుతున్నా సైలెంట్గా అవి ఫోన్ చేసేసాడు, పెట్టేశాడు. అది మా మమ్మీ ఆన్సరు. పొద్దున్న చెప్పారట మా డాడీ. అయితే పొద్దున్న చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడాల. ఏంటంటే 4 అయితే పిల్ల కూడా ఉంటుంది కదా, ఇద్దరితో మాట్లాడాలంట. పిల్లోడు హార్ట్ ప్రాబ్లం ఉంది, పిల్లోడికి ఫీవర్ వచ్చింది, ఫీవర్ రాకూడదు, జలుబు రాకూడదు వచ్చింది, బేబీ సఫర్ అవుతున్నాడని మా ఆయన ఫోన్ చేసి మరీ పెద్దవాళ్ళు కదా అని చెప్తే ఆవిడ విని అక్కడక్కడే తిరుగుతుందంట. ఆవిడ ఫోన్ మాట్లాడకుండా ఏమో పనులు ఉన్నాయంట. ఏం పనులు ఉంటాయి? అంట్లు బట్టలు అవి మామూలు పనులే కదా. మాట్లాడకుండా ఇప్పుడు ఇందాక చేశాను అంటుంది. ఇందాక 4 టెడ్డీతో మాట్లాడొచ్చు అనుకుంది, కానీ 4 కూడా చేయలే 4 కూడా. విన్నారు కదా ఏం చెప్పిందో? పనులు చేసుకుని పడుకుని లెగిసి. నిజంగా ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగాలేదంటే మనం ఎలా తిండి తింటాం, ఎలా నిద్రపోతాం, మన మనసు పీక్తో ఉంటుందా ఎలా ఉందో అనేసి. అలాంటిది మనవడికి బాగాలేదంటే నేను అడిగేదాన్ని కదా. మా నాన్న వచ్చాడు కదా, ఇప్పుడు మా అమ్మ నుంచి మా నాన్నకు వచ్చాడు కదా, నేను మాట్లాడేదాన్ని కదా. చూసావా పిల్లోడికి బాగలేదంటే పొద్దునుంచి చేయకుండా ఇప్పుడు చేసి మాట్లాడుతుంది అని నేను అనేదాన్ని కదా. మా నాన్నతోటి గొడవ ఆడతాడు నాతోటి, నో ప్రాబ్లం, బట్ మాట్లాడేదాన్ని కదా. ఎందుకు కట్ చేసేసినావు నువ్వు ఫోను? రౌండ్ తిరుగుతుందా? ఇదే మా మమ్మీ ఎన్ని పనులు చేస్తున్నా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు దోశలు వేస్తుంది అనుకో ఫోన్ మాట్లాడుకుంటూ, అంటులు తోముతుంది అనుకో ఈవెన్ అంటులు తోమే దగ్గర కూడా ఫోన్ పెట్టుకుంటుంది, బట్టలు ఉతుకుతుంది అనుకో. అంటే ఏ పని చేసినా ఫోన్ ఉంటుంది, ఫోన్ మాట్లాడుకుంటేనే అన్ని పనులు చేస్తుంది. స్వర్ణతతో మాట్లాడుతుంది, శివకుమారితో మాట్లాడుతుంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చుట్టాలు అందరితో టచ్లోనే మాట్లాడుతుంది. ఇప్పుడు మరి మా చిన్నమ్మాయికి బాగాలేదంటే మరి వెళ్ళింది హాస్పిటల్కి. అంటే అందరితో ప్రేమగా ఉండడం తప్పని నేను అనట్లేదు, కానీ నా కొడుకు నా బిడ్డ ఏమి చేశాడు అట్లా అంటున్నాను నేను. ఏమనాలి వీళ్ళని? తప్పు వాళ్ళదా నాదా? పిల్లోడికి బాగాలేదని పొద్దున మా ఆయన చెప్తే, మా డాడీ చెప్తే వినింది, ఏమీ మాట్లాడలేదు. పనులు ఉన్నాయంట. ఏం పనులు ఉన్నాయి? అంట్లు. ఓకే, నువ్వేమైనా ఆఫీస్కి వెళ్ళాలా? అంట్లు మామూలు ఇంట్లో పిల్లోడు మా తమ్ముడు వెళ్ళిపోయాడు, అంట్లు తోముకునేది అది మామూలు రోజు ఉండేదే, బట్టలు ఉతికేది రోజు ఉండేదే, ఇంకేంటి వంట రోజు ఉండేదే, ఇంకేంటి ఏం పనులు ఉన్నాయి అంతగానో పీకేసే పనులు?
ఎంతసేపు మాట్లాడతా పిల్లోడికి ఎట్లుంది ఏంటి అని మాట్లాడడానికి కూడా టైం లేదంట. ఒక విషయం చెప్పనా నేను, ఎలాగోలాగా నీకు కోపం రావాలి లేదా నాకు కోపం రావాలి, మనం మాట్లాడడం మానేయాలి, కట్ ఆఫ్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అడుగుతాను కదా, అత్త డబ్బులు ఇచ్చిందా లేదా, ఇప్పుడు ఏంటి మరి అత్త కట్టు మార్పిచ్చేశారు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు ఇంట్లోనే ఉంది వెళ్ళిపోలేదు, ఏం అడగకూడదు నేను. లేదా వాళ్ళ కొడుకుకి పెళ్లి పెట్టుకుంటారు కదా, ఏంటి నన్ను పిలవలేదు నేను వస్తానని అంటాను కదా. అంతే, ఇప్పుడు ఏదో ఒక విషయంగా కోపం రావాలి, నీకో నాకో కోపం వచ్చి మనం అలిగి అదే మనం దూరం ఉండిపోవాలి, మాట్లాడడం మానేయాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళకి అడిగే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఇంకో 10 మందిని కూడా తెచ్చిపెట్టుకోవచ్చు వాళ్ళ ఇంట్లో. అది మ్యాటర్. అర్థమైందా? ఇది కరెక్టా పద్ధతి కాదు కదా. ఇంకేమనంటే నువ్వు ఫోనుల్లో పెట్టేస్తున్నావంట, మరి వాళ్ళు చేసేది ఇలా ఉన్నప్పుడు నేను ఫోన్లో ఎందుకు చెప్పకూడదు? చెప్తా, నేను నాకు అన్యాయం జరుగుతుంది నేను చెప్తా, తప్పేంటి దాంట్లో?